ఈరోజు మీకు పట్టు శారీలు చూపిస్తా అన్నా కదా నిన్న, అది చూపిస్తా ఇప్పుడు. ఇవి పటోలా శారీస్ 2007 రవళి పెళ్ళికి కొన్నాం ఈ చీరలన్నీ. పెళ్ళికి కార్డులు ఇవ్వటానికి వెళ్తాం కదా, ఇది ఫస్ట్ కట్టుకుని చిరంజీవి గారి కార్డు ఇవ్వటానికి వెళ్ళా. మా అబ్బాయి పెళ్ళికి షిరిడీలో కట్టుకున్నది మనం చూపించాను కదమ్మా, ఇది ఎంగేజ్మెంట్ది. మన ఛానల్ వెళ్తుంది కదా స్ట్రైకర్స్, వాళ్ళ చెల్లెలు పెళ్ళయింది. అప్పుడు కార్డుతో పాటు నాకు సందీప్ వచ్చి ఈ చీర కూడా పెట్టెళ్ళాడు. విజయవాడ కనకదుర్గం గుడిలో కూడా చీరలు అమ్ముతారు కదమ్మా, ఒక పక్కన పెట్టి అప్పుడు ఈ చీర తీసుకొచ్చా. 70th బర్త్డే అనుకుంటా, ఆ రోజు నేను కట్టాను. ఇది 2014 ఇది రవళి వాళ్ళ గృహప్రవేశానికి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలో ఉంటున్నారు కదా, హరిత పెట్టేయన్నీ పట్టు చీరలే. ఏ సందర్భం వచ్చినా పట్టు చీరలే పెడుతుంది. రాజశేఖర్ గారి జీవితం వాళ్ళు వచ్చారు కదా రిసెప్షన్కి, వాళ్ళు హరిత రిసెప్షన్కి వచ్చారు. ఈ చీర చుట్టూ ఒకటే చెప్పడం అయినా, ఈ సేమ్ చీరలు ఎలా కట్టారు, ఎలా దొరికాయి మీకు అని. ఇదిగో చీర అంతా ఏమి చెక్కు చెదరలే, అదిగో చీర. ఇది కూడా ఇవన్నీ 25 సంవత్సరాల క్రితం అండి, 25 సంవత్సరాలది. ఇది మా విజయ్కి కొడుకు పుట్టాడు కదా, ఎప్పుడు 2008లో పుట్టాడు వాడు. అప్పుడు ఉయ్యాల ఫంక్షన్కి కొన్నారు ఇది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాను కదా, అప్పుడు నేను ఇది కట్టుకున్నా. వాళ్ళిద్దరూ సేమ్ కలర్ కట్టారు, నేను ఇది కట్టా. ఇక్కడ రిసెప్షన్కి, హరిత పెళ్లి రిసెప్షన్కి ఇది కట్టా. ఆ రిసెప్షన్కి చాలామంది వచ్చారులేండి, మన నాగేశ్వరరావు గారి కాడి నుంచి, జయప్రద కాడి నుంచి చాలామంది వచ్చారు. అసలు ఇప్పుడు వింత ఏంటంటే విషయం, 2001 శారీస్ కదా ఇవన్నీ, 1లో పెళ్ళయింది. అప్పటి జాకెట్లు నాకు ఇప్పటికీ పడతాయి. అది 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 ఒక నిజమే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. మనం చూశారు కదమ్మా శారీ కలెక్షన్. చాలామంది ఒక 25,000 వరకు పైనే చూసేశారు. మళ్ళీ పట్టు చీరలు చూపిస్తానని చెప్పాను కదా, ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాను. ఇంకా 2-3 ఫ్రెండ్స్ని పెట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళు తీస్తాం, నేను ఇక్కడ కూర్చుంటే పాపం వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, అందుకోసం మేము హెల్ప్ చేస్తాంలేండి అంటే రండి అని పిలిచాను అనమాట. ఇప్పుడు చూస్తానమ్మా, కొన్ని చదివేశాను. నిన్న ఒక వంట చేశాను నేను, దానికి చదివేసా కొన్ని, తర్వాత వస్తాయి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చదివేసి ఇది మొదలు పెడతాం. దేవి బలుసమ్మ 21 అవర్స్ ముందు చేసింది. కాశీలో తీసుకున్న ఎల్లో చీర, లక్నో గ్రీన్ శారీ సూపర్గా ఉన్నాయి. మిగతా శారీస్ కూడా త్వరగా పెట్టండి. వీడియో కాగా వెయిటింగ్. మీరు అమ్మా కూతురులాగా ఉండరు, అక్కా చెల్లెళ్ళలా ఉంటారు. నా కామెంట్ చూసి హరితక్క రవళక్క తిట్టుకుంటారో ఏమో. వాళ్ళిద్దరికీ మీరు అక్క అంటే నమ్ముతారమ్మా. చాలా లవ్స్ పెట్టావు. ఇదేమి మీరు ఇవాళ చెప్పిన మాట కాదు. మా పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళినా కూడా మెక్కొచ్చిందని వాళ్ళు. అందుకని మీరు వాళ్ళు కొత్తగా చెప్పేది లేదు, మా పిల్లలు కోపం వచ్చేది లేదు, వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హిమవతి 3943 అమ్మ, పిల్లలు మిమ్మల్ని గుర్తించి పట్టించుకుంటున్నారు. అవునమ్మా, పట్టించుకోవాలి కదా, తల్లి బిడ్డలే కదా. పట్టించుకోకపోతే ఎలా మరి? నేను ఇంకెక్కడ పోతా? వాళ్ళతోనే ఉన్నా, వాళ్ళ కోసమే ఉన్నా. అందుకని తప్పకుండా పట్టించుకుంటారు, బాగా చూస్తారు కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దేవి సాయి 1762 అమ్మ నమస్తే, మీ మెమరీకి హట్స్ ఆఫ్. చీరల గురించి చెప్తున్నా కదా మొన్న, ఆ పలానా టైము సందర్భం చాలా చీరలకు చాలా చెప్పానమ్మా నేను. మన వాళ్ళు తీసేసారు, 1:30 వచ్చిందంట వీడియో. మరి అంత పెట్టరు కదా, అందుకని చాలా వరకు కట్ చేసి కొంతవరకు పెట్టారనమాట వాళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మ. మెమరీదా మనిషికి ముఖ్యం. మెమరీ లేకపోతే నిన్న జరిగింది వాళ్ళు మర్చిపోతే ఎలా? నేను చెప్పాను, ఎవరింట్లో అయినా ఏమన్నా తిన్నా వాళ్ళ ఇంట్లో ఒక టేస్ట్గా ఏదైనా చూసానంటే నా జీవితాంతం గుర్తుంటుంది. అదే జింహచాపల్యం అంటారు కదా. ఎప్పుడైనా ఒకళ్ళ ఇంట్లో రుచిగా తిన్నాము, అక్కడ రసం బాగుందా, అయితే గుర్తుండిపోద్ది ఇక నాకు జీవితాంతం. ఒకళ్ళ ఇంట్లో ఇడ్లీ తిన్నాను, భలే ఉంది వాళ్ళ ఇంట్లో ఇడ్లీ చట్నీ, గుర్తుండిపోతాయి. మనం ఎన్ని చేసుకున్నా ఎవరింట్లో అన్నా తిన్నది గుర్తుపెట్టుకోవాలి, అదనమాట. ఇలాంటివి కాదు, చాలా విషయాలు. నాకు 7 అన్నయ్యలు కదా, 7 వదినలు, చాలామంది మేనగోళ్ళు మేనల్లుళ్ళు, 25 మంది. ఎవరు ఏంటి అనేది అన్నీ నాకు గుర్తే. అందులో మేనత్త అంటే వాళ్ళకి, మేనగోళ్ళకి, మేనమామలు, మేనత్తలు అంటే మేనల్లుళ్ళకి, మేనగోళ్ళకి చాలా ఇష్టం. ఎవరికైనా ఉంటుంది, నాకే కాదు. మేనత్త అంటే అదొక మంచి అభిప్రాయం ఉంటుంది. అన్నలకే కాదు, చెల్లని, మేనత్తల మీద, అన్న పిల్లలందరికీ ఉంటుంది మేనత్త అంటే, అదనమాట. అందుకని ఇట్లాంటి మెమరీలు నాకు కోకొల్లలుగా ఉన్నాయి. పెద్ద కుటుంబం కదా, అందుకని నిన్న తిన్నామా మర్చిపోయాం అన్నట్టు కాదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. 8440 అమ్మ నమస్తే, మీ శారీస్ అన్నీ సూపర్ అమ్మా, మీరు కట్టుకుంటే సూపర్గా ఉంటారమ్మా. చాలా లవ్స్ పెట్టిందమ్మా. అవును, నేను దీని గురించి కూడా చెప్పాను మీకు.
నేను ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంటుందని నేను అనుకోవడం కాదు, చూసిన వాళ్ళు కూడా అంటారు ఈ చీర బాగుందని. నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మా చిన్న పిల్లలు అప్పుడు మా రవళి కూడా చాలా చిన్నపిల్ల, 1 సంవత్సరం పిల్లేమో అంతే. అప్పుడు నేను 11 రూపాయలు పెట్టి ఒక చీర కట్టా, కొన్నా. ఓ సంక్రాంతికి ఇప్పుడే కట్టాను పెద్ద కళ్ళేపల్లిలో. పెద్ద కళ్ళేపల్లి మీకు ఇంకా చాలాసార్లు చెప్పానో లేదో మీకు గుర్తులేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత గుడివాడ అని చెప్పడం వేరే. మా అత్తగారిది పెద్ద కళ్ళేపల్లి. పెద్ద కళ్ళేపల్లిలోనే ఉన్నారు పిల్లలందరూ. అబ్బాయి మాత్రమే అమ్మాళ్ళ ఇంట్లో పుట్టాడు మౌటూరులో గుడివాడ దగ్గర. 2 ఆడపిల్లలు పెద్ద కళ్ళేపల్లిలోనే పుట్టారు. అప్పుడు 11 రూపాయలు పెట్టి ఒక చీర కొంటే అప్పట్లో ఆ చీర చూసి వాడకట్టాళ్ళు అందరూ 150 రూపాయలు ఉందా ఈ చీర, 150 అని అడిగేవాళ్ళు 11 రూపాయల చీరకి. అందుకని ఒక్కొక్కరు కడితే మీకు అనుభవం ఉండొచ్చు, పెద్దవాళ్ళు చెప్తారు, ఒక్కొక్కరు కడితే చీరకే అందం వస్తుంటారు కదా. అలాగే నేను ఏ చీర కట్టినా చీర ఎక్కువ రేట్లాగానే కనిపిస్తుంది. అది నా అదృష్టం. నేను చాలా తక్కువ రేటు చీర కట్టినా కూడా ఎక్కువలాగా అనిపించేది. అందుకని ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సత్యకళ 1723 అమ్మ, సూపర్ అమ్మ, సూపర్. రోజు ఒక శారీ కట్టుకోండి అమ్మ, రోజు మంచి శారీస్ కట్టుకుంటే హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ అమ్మ. అవును, మంచి శారీ కట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అందులోనే చాలా వరకు ఫేస్కి అందం వస్తుంది, హెల్త్ వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నీ మీరు కూడా బాగా గమనించి రోజు మీరు కట్టుకుంటున్నారు, నాకు సలహా ఇస్తున్నారు. ఇవన్నీ ఊరికే ఎవరు ఇవ్వరు, అనుభవం మీదే ఇస్తారు ఏ సలహా కూడా. థ్యాంక్ యూ అమ్మ. దీక్షు స్వీటీ అని రాశారు. పెద్దమ్మ గారు, మీ శారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయి. మీ కుకింగ్ వీడియోస్లో మీ వంటలు, మీరు పాడే పాటలు అన్నీ సూపర్ అని చాలా సూపర్లు పెట్టామమ్మా. థ్యాంక్ యూ అమ్మ, చాలా థ్యాంక్స్. అదే కుకింగ్ వీడియోకి మాత్రమే పాటలు పాడుతున్నాను. ఇప్పుడు శారీలు చూపుతున్నానా, ఆ శారీకే టైం చాలదు, ఇంకా పాటలకి ఎక్కడ ఉంటుంది. అందుకని నిన్న కూడా ఒక వీడియో చేశాను, పాడాను. మీ అందరికీ 95%కి నచ్చుతున్నాయి. ఆ 5% నచ్చకపోయినా నేను పెద్ద పట్టించుకోను వాటిని, అంతే. 95 మందికి నచ్చుతుంది కదా పాట పాడినప్పుడు, చూసిన వాళ్ళ వరకు ఓకే, అది చాలు. ఈ రోజుల్లో ఈ టైంలో నాకు అదొక రిలాక్సేషన్, ఏదో పెద్ద రిలాక్స్గా ఉంటుంది. నాకు పాట పాడానా, నాకు తెలిసిన పాట, అందులో ఘంటసాల గారి పాటలకు నేను పెద్ద అభిమానమని మీకు మొదటి నుంచి చెప్తున్నా. ఏ మాత్రమైనా నాకు పాడగలననే ధైర్యం ఉంటేనే పాడుతున్నా. ఒక 80% పాడానా, 20% వయసు ప్రాబ్లం, అంత గొంతుకు తీయలేని తప్పితే ఆ స్టైల్ అంతా నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పాటలు చాలా పాడేసుకున్నా ఇంట్లో, అందుకని ధైర్యంగా పాడుతున్నా. మీ అందరికీ నచ్చింది, చాలా సంతోషం. ఓకేనమ్మా. శైలజారెడ్డి, చీరలు చూడడానికన్నా మీరు కట్టుకుంటే ఇంకా బాగుంటాయి. మీ పద్ధతి చాలా బాగుంటుందమ్మా, అందరితో కలిసిమెలిసి ఉంటారు. మాది హైదరాబాద్లో చందానగర్. మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలని ఉందమ్మా, ఎప్పుడొస్తుందో అదృష్టం. మనసుంటే మార్గం ఉంటుంది కదా అంటారు పెద్దవాళ్ళు, మనసుంటే మార్గం ఉంటుంది. కానీ నన్ను ఎంతమంది కలుస్తున్నారో తెలుసా. నేను ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు ఎయిర్పోర్ట్లో ఎక్కడెక్కడన్నా కలుస్తూనే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్లకు వెళ్తేనో కలుస్తున్నారు. అమ్మ మీ వాయిస్ విని వచ్చేసి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే మీకు మనసులో ఉంది నన్ను చూడాలని, కలుస్తారమ్మా. అదృష్టం ఉందో లేదా అంటున్నాం, అదృష్టం అంతా లేదమ్మా, మనసులో ఉంది, తప్పకుండా కలుస్తారు. నేను మంచి మనసుతోనే ఎదురు చూస్తా మీ అందరి కోసం కలవాలని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్వేతాదేవి 5597 అమ్మ, మీ చీరలు బాగున్నాయమ్మా, చాలా ఓపికగా చూపించారు. మీకు చీర పెట్టిన సందర్భం కూడా బాగా గుర్తుందమ్మా, టేక్ కేర్ అమ్మా. అన్ని లవ్స్ చాలా పెట్టావమ్మా, చాలా థ్యాంక్స్. అదే చెప్పానుగా, సందర్భం, ప్రతి సందర్భం నాకు గుర్తుంది. ఇవాళ మీకు పట్టు చీర చూపిస్తాను చూడండి, ఎన్ని సందర్భాలు గుర్తు చేసి చెప్తాను. ఇదంతా నాకు కూడా హ్యాపీ. అబ్బా మొత్తానికి జ్ఞాపకం చేసుకుంటున్నాను పాత రోజులన్నీ అని. ఇవాళ 25 సంవత్సరాల నుంచి కొన్నవి ఉన్నాయి ఇక్కడ చీరలు. ఇప్పుడు 25 ఏళ్ల ముందు నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు, చెక్కు చెదర్లా. ఇలాగ అప్పుడప్పుడు బయట తీసుకొని మంచమే పెట్టా, కొంచెం తిరగయ్యా, మళ్ళీ బీరువాలో పెట్టా. అలాగే ఉంటే పాడవుతాయేమోనండి. నేను అప్పుడప్పుడు తీస్తాను చీరలు, తీసి 4-10 చీరలు తీసి ఒకటి తీసి బాగుంది నేను చూసి పెడతాను, కట్టేస్తే అది అట్లా దాస్తాను అనమాట. నా పిల్లలు అంటారు ఎన్నెన్ని దాస్తావని, అంటే అలవాటు దాయిబట్టే కదా ఇవాళ మీకు జ్ఞాపకాలు చెప్తున్నాను. వాడేస్తే మీకేం చెప్పేదాన్ని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, నేను చాలా చదివేశాను. ఈరోజు మీకు పట్టు శారీలు చూపిస్తా అన్నా కదా నిన్న, అది చూపిస్తా ఇప్పుడు. ఇదిగో అమ్మ, ఈ చీర చూడండి. ఫస్ట్ మీకు ఎల్లో తీసా. ఇదిగో ఇవి పటోలా శారీస్, 2007 రవళి పెళ్ళికి కొన్నాం. ఈ చీరలన్నీ చాలా కొన్నాం పటోలా ఆ టైంలో. చూసారమ్మా, ఇది రవళి పెళ్ళిలో కొని కార్డులు ఇవ్వటానికి వెళ్తాం కదా, పెళ్ళికి కార్డులు ఇవ్వటానికి వెళ్తాం కదా. ఇది ఫస్ట్ కట్టుకుని చిరంజీవి గారి కార్డు ఇవ్వటానికి వెళ్ళా. ఇది ఫస్ట్ ఆ రోజే తీసామన్నమాట. కార్డ్స్ ఇవ్వడానికి పనికి వస్తేనే ఇట్లాంటివి కొన్నారు. మామూలు పెళ్ళికి బెనారస్ కొన్నారనుకో, కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఉంటాయి కదా మంచి. ఇది కట్టుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళా ఫస్ట్ ఈ చీరలో. అందుకని చూసారా గుర్తులు మీకు ఎలా చెప్పానో.
ఇది పట్టుల శారీ అమ్మ. అప్పుడు దీని రేటు 5 నుంచి 6 వేలు ఉందమ్మా అంతే. ఇప్పుడు దీని రేటు 15 నుంచి 20 ఉందమ్మా. పట్టుల శారీస్ బాగా రేట్లు పెరిగిపోయినాయండి. ఇప్పుడు 15 నుంచి 20 వేలు ఉందమ్మా. అప్పుడు 5, 6 అంతే. ఓకేనమ్మా. చూసారా సందర్భం ఎట్లా గుర్తొచ్చేసిందో. ఇదిగో చూసారమ్మా, అది కలర్లు ఇలా కొన్నాను అన్నమాట. పట్టుల శారీస్ అప్పుడు మరి అప్పుడు కాస్ట్లీ అంటే ఇవే కనపడి. ఇక పట్టు చీరలు అనేది ఇక ఎక్కడైనా ఉంటాయి అనుకో. ఇది రేట్లు ఎక్కువ కానీ అలా కనిపిస్తాయి. ఇదిగో ఈ చీర కొని దీనికి ఇంతవరకు చేయించారు. ఇదిగో చూసారా, ఇదిగో చీరలు అక్కడక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. మా ఒకే పెద్దది ఒకటే. అదిగో బయట చెంకి చీరంతా అక్కడక్కడ ఇవే ఉంటాయండి. ఇదిగో ఇదిగో చేశారు. ఇవన్నీ పెళ్ళికి కట్టినాయనండి. చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దదో, ఒక్కొక్కటి అంత పెద్దగా ఉంది. అదనమాట. ఇదిగో అమ్మ చూసారమ్మా ఈ గ్రీన్ అదిగో అదిగో ఇది మా టెంపుల్ డిజైన్ లాగా. ఇందులోనే ఇది కిందకి అటు పై చూసారా టెంపుల్ డిజైనే. ఈ బాక్సుల్లోనే టెంపుల్ డిజైన్. ఇది కూడా సందర్భమే. మా అబ్బాయి పెళ్ళికి షిరిడీలో కట్టుకున్నది మొన్న చూపించాను కదమ్మా. ఇది ఎంగేజ్మెంట్ది. విజయవాడలో ఎంగేజ్మెంట్ జరిగింది. వాళ్ళ జంక్షన్ కదా, విజయవాడ ఐలాపురం హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్కి కట్టాను ఇది. మా కోడలు కూడా కంచి నుంచి తెస్తాం కదా ఫస్ట్ పెళ్లి చీరలన్నీ. ఏదంటే కంచి వెళ్ళిపోయేవాళ్ళం అండి. 2003లోనే ఇది 7,000 ఎంతో. చూసారమ్మా ఇదనమాట. ఇది సందర్భం. దీనికి సందర్భం చెప్పనా. ఇప్పుడు స్ట్రైకర్స్ ఉన్నారు కదా, నేను మన ఛానల్ వెళ్తుంది కదా స్ట్రైకర్స్, వాళ్ళ చెల్లెలు పెళ్ళయింది పోయిన సంవత్సరం. అప్పుడే 2 years అయినట్టుంది కదా పెళ్ళయ్యి. అప్పుడు కార్డుతో పాటు నాకు సందీప్ వచ్చి ఈ చీర కూడా పెట్టెళ్ళాడు. రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నారు కదా, ఈ చీరలు పెట్టేసి ఇచ్చెళ్ళాడు అనమాట. ఇదిగో చూసారా ఎంత బాగుందో చూసారా. అదనమాట. ఇది పెట్టాడు, తీసుకొచ్చి ఇచ్చి రెండమ్మ పెళ్ళికని వెళ్ళాను తప్పకుండా. ఇది పెట్టారనమాట స్ట్రైకర్స్ వాళ్ళు కూడా మా ఫ్యామిలీ లాగా, మా ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు నన్ను. నేను ఎక్కడికన్నా వెళ్తే అమ్మవారి గుళ్ళకి వెళ్ళినప్పుడు చీరలు తెస్తా. మొన్న నిమిషాంబిక దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టిని చెప్పాను వాళ్ళకి, కట్టానని. ఇది విజయవాడ వెళ్ళాం మా వాళ్ళందరినీ తీసుకుని వెళ్తే అక్కడ కనకదుర్గమ్మ గుడిలోకి తీసుకున్నా. ఇది చూసారా ఈ చీర. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా చీరలు అమ్ముతారు కదమ్మా, ఒక పక్కన పెట్టి అప్పుడు ఈ చీర తీసుకొచ్చా. బాగుంది, చాలా బాగుంది. ఇది ఒకటి బ్లూ ఒకటి ఏదో తెచ్చా. మొత్తానికి ఎక్కడికైనా వెళ్తే మాత్రం గుడికి అమ్మవారి చీరలు కదా అని తీసుకొస్తూ ఉంటా. ఇది పోచంపల్లి. ఇది పెట్టి కనీసం ఒక 7-8 సంవత్సరాల పైన అయింది. హరిత పెట్టింది. దీనిలో ఇలాంటి కలర్ మంచి బ్లౌజ్ వచ్చింది. మంచి బ్లౌజ్ వస్తే వర్క్ కూడా ఇచ్చేసా. ఆడి ఇష్టాన్ని పెద్ద వర్క్ చేసుకొచ్చేసాడు, బ్యాక్ గిక్. అది హరితకి ఇచ్చేసా. హరితకి ఇచ్చేస్తే వేరే ఇది కొనేసి మళ్ళీ జాకెట్ కుట్టి ఇచ్చింది, దీనికి మ్యాచ్ అవుతుందిలే అని. అదనమాట. ఇది హరిత పెట్టింది. ఇదిగో చూడండి, ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇవన్నీ. అదిగో ప్లెయిన్ కొనేసాం టిష్యూ, ఇది కొని వేయించారు. ఇది సపరేట్గా వేయించారనమాట ఈ చీరకి. ఇదిగో చూసారా, దీనికి ఈ అది కొన్నారు. ఇలా 2గా కొని కలిపి వేయించారు. ఇదిగో 2గా ఉంటాయి చూడండి, విడివిడిగా ఉంటాయి, వేసుకోవచ్చు. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో బెనారస్ వెళ్ళాం కదా. బెనారస్లో తీసుకోవటానికి అక్కడ మా హరితారవళి వాళ్ళు ఆ షాపు బాగా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించారు కూడా, ఫిల్మ్ నగర్ క్లబ్లో పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో. అప్పుడు అక్కడ చూసుకోవటానికి మంచి కలర్ లేవని ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే తీసుకున్నా. ఇది నేను ఇంకోటి తీసుకున్నా, వస్తా చూపిస్తా, ఎక్కడ ఉంటుంది అది కూడా చూపిస్తా. ఇదిగో జాకెట్కి వర్క్ చూసారా, వర్కులు చేయించేస్తా. ఇది కాశీ వెళ్ళాము. కాశీ వెళ్ళినప్పుడు తను షాప్ చూడటానికి వెళ్ళింది రవళి. అందరం వెళ్ళినప్పుడే నువ్వు ఒక చీర తీసుకోమ్మా అంది. నువ్వు చీర తీసుకోమ్మా అంటే సరే, చూసిన కలర్ అక్కడేమి లేదు. అప్పుడు తర్వాత ఈ కలర్ నచ్చింది, అక్కడి నుంచి తెప్పించింది, కాశీ నుంచి, వారణాసి నుంచి తెప్పించి ఇచ్చిందనమాట నాకు. నేను ఒక బర్త్డేకి ఇక్కడ పెట్టాను, 70th బర్త్డే అనుకుంటా, ఆ రోజు నేను కట్టాను. ఇదిగోమ్మ జాకెట్ చూసారా, ఇది ఫుల్ టిష్యూ శారీ. ఇది దీనికి ఒక కథలు. ఇదిగో 2014 ఇది రవళి వాళ్ళ గృహప్రవేశానికి. ఇప్పుడు వాళ్ళు విల్లాలో ఉంటున్నారు కదా, ఆ విల్లా గృహప్రవేశానికి కంచి వెళ్ళాం. అప్పుడు నచ్చిన శారీ తీసుకోమంది, ఇది తీసుకున్నా. 2014లో 15,000 ఇది వాళ్ళ గృహప్రవేశానికి పెట్టింది. అప్పుడు ఆవిడ 10-12 వేలు ఏదైనా చూడమ్మా అంత. అప్పుడు ఆ రేంజ్లే కదా ఎవరైనా పెట్టినా. చూడమంటే నాకు ఇదేంటో నా కళ్ళకి ఇది నచ్చేసింది.
ఇది నచ్చిందన్న సరే తీసేసుకో. ఆ, సరే తీసుకో అంది. ఆ జాకెట్లు ఏమని ఏ ఒకటి మలిపిస్తున్నాయి వీటికి. అదనమాట. ఇది కూడా మన మన శివాలయంలో ఇది పెట్టారు కదా, పెడతారని చెప్పాను కదా అప్పుడప్పుడు. అప్పుడు పెట్టారు ఈ చీరలు, పోగులు పెట్టేస్తారు కదా చీరలు ఇక్కడ టేబుల్ మీద అన్ని పెడతారు కదా, అమ్మ కొంటారు. అమ్మవారికి కట్టినవి పెట్టారు. ఆక్షన్ పెట్టినప్పుడు తీసుకున్నా. ఇది తీసుకున్నప్పుడు అన్నీ అక్కడే పెడుతున్నారు, పెద్ద పెద్ద వేళ్ళుగా నేను చాలామంది చూస్తున్నారు. నాకు విజువల్గా చూడడం నాకు బాగా ఇంట్రెస్ట్, అలవాటు కూడా ఉంది. స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం ఇది కట్టుకుంటే అన్న ఇది ఉంది కదా, అందుకని ప్రతిదీ కూడా నేను కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. అందుకని కొన్ని తీసేసుకున్నాను. నేను తీసుకుని కట్టుకున్న తర్వాత అందరూ అనుకుంటే ఆ చీర 1500 పెట్టుకున్నారు. 1500 అంటే పెట్టిన చీరలు ఎవరు కొంటల్లా, చీర కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా. అంటే అలాంటి పెట్టి ఒక 500 అట్లయితే కొంటారేమో. నేను 1500 పెట్టుంది దాని మీద రేటు. సరే నేను కొనేసాను కదా, న్యాయంగా ఇది 1500 వాల్యూ కాదు కదా చీర, అమ్మవారిది కదా. అట్టాగే అమ్మవారి ఆప్షన్ కదా అది అని ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇది బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇదిగో జాకెట్ చూసారా, బార్డర్ కరెక్ట్గా వచ్చింది. అందుకని ఇట్లాంటివన్నీ అమ్మవారి దేవుళ్ళే చాలా ఉంటాయి. రవళిది ఇది రవళి శారీ. ఇది మరి తర్వాత ఇదిగో జాకెట్ ఆవిడ ఎందుకని చెప్తానంటే ఇగో చూసారా వెనకాల ఇవి ఉంటాయి. అందుకని ఇది హరిత పెట్టింది. ఇదిగో అది వాళ్ళు పెట్టింది, ఇది ఒకటిగానే ఉందనుకుంటా నేను. ఇందాక వాళ్ళ చూపించాను. అది చిలక పచ్చదే, ఇది చిలక పచ్చదే. ఇదిగో ఇది సెల్ఫ్ డిజైన్, ఇది సెల్ఫ్ డిజైన్ అనమాట. ఇది పెట్టింది. ఎప్పుడు పట్టు చీరలే పెడతలే తను కూడా, అన్నీ పట్టు చీరలే. ఇంకా మామూలు చీరలు ఎక్కడికన్నా వెళ్తే కొనుక్కొచ్చి రవళి అన్న తీసుకొస్తుంది, కానీ అక్కడో 4 హరిత పెట్టేవన్నీ పట్టు చీరలే. ఏ సందర్భం వచ్చినా పట్టు చీరలే పెడుతుంది. ఇదిగో జాకెట్, ఇది హరిత పెళ్ళికి రిసెప్షన్కి హరిత రవళి ఇద్దరు కట్టుకున్నారు. రాజశేఖర్ గారి జీవితం వాళ్ళు వచ్చారు కదా రిసెప్షన్కి, వాళ్ళు హరిత రిసెప్షన్కి వచ్చారు. ఈ చీరల చుట్టూ ఒకటే చెప్పడం అయినా ఈ సేమ్ చీరలు ఎలా కట్టారు, ఎలా దొరికాయి మీకు అని రిసెప్షన్లో. నాది కూడా ఉంది. ఇదే రవళిదే నాకు ఇచ్చేసింది. జాకెట్ పెట్టలేదు, చీరలు చాలా ఉన్నాయి కదా, నువ్వు ఎట్లా కడుతున్నావుగా కట్టుకొని ఈ సందర్భంగా ఇచ్చింది. చాలా మంచి చీర, పెద్ద చీర. మొన్న కూడా దానికి ఇది కట్టాను. లక్షోత్తర పూజ జరిగింది కదా మొన్న, ఆ రోజు కూడా కట్టా. అప్పట్లో బాక్సుల్లో వచ్చాయి బ్రకెట్ శారీస్ అనేవాళ్ళు. అప్పుడు కొత్తగా 2001 కదా, 24 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి ఇంచుమించు. అది బ్రకెట్ శారీస్ అన్నమాట. ఇదిగో ఇవన్నీ కంచి వెళ్ళినప్పుడు తెచ్చినానండి. చూసారా వైలెట్, ఇదిగో చూసారండి. ఇదిగో చీరంతా ఏమీ చెక్కు చెదరలే. అదిగో చీరంతా, ఇది కూడా ఇవన్నీ 25 సంవత్సరాల క్రితం అండి. 25 సంవత్సరాలది. ఇదిగో సంవత్సరానికి చెప్పడానికి మీకు చూడండి ఇట్ట మడతల్లో. ఇదిగో చూసారా పైటంచు మడతల్లో. ఇదిగో చూసారా ఈ చీర ఎంత బాగుందో. ఇది మా విజయ్కి కొడుకు పుట్టాడు కదా, ఎప్పుడు 2008లో పుట్టాడు వాడు. అప్పుడు ఉయ్యాల ఫంక్షన్కి కొన్నారు. ఇది వాళ్ళే తీసుకున్నారు ఉయ్యాల ఫంక్షన్కి. ఈ చీర బాగుంది కదా, మంచి కలరు. ఇది అమ్మవారికి కడతా నేను వరలక్ష్మి వ్రతానికి. ఒక సంవత్సరం అమ్మవారికి కట్టి నేను వచ్చే సంవత్సరం కట్టుకుంటాను అనమాట. ఇది అక్కడ చెన్నైలోనో కంచిలోనో తెచ్చాం అమ్మవారికి కట్టే చీరలు. కుమరన్ సిల్క్స్ అని ఉంటాయి, అక్కడ తీసుకొస్తా. అక్కడ తీసుకొస్తా. ఇది అమ్మవారికి కట్టిన చీర. ఇదిగో చూడండి అమ్మ, ఇదిగో ఈ చీర చాలా బరువు, అసలు అంత బరువు అని కాదు. ఇలాంటి ఎంత జరిగినానమ్మా ఇది. ఇదిగో చూడండి, దీనికి బార్డర్ ఇట్లా ఇచ్చేసి ఫుల్. ఇది హరిత పెళ్ళికి, మన కాకినాడ రిసెప్షన్కి. హరిత పెళ్ళి వారం రోజులు జరిగింది. మా ఇంట్లో అందరి పెళ్ళి వారం రోజులు జరిగింది. వాళ్ళిద్దరు ఆడపిల్లలే కూడా కాకినాడే. కాకినాడ రిసెప్షన్ కట్టా ఇది. ఓహో, ఏ సంవత్సరంలో ఉన్నారు? 2001 పెళ్ళయింది.
ఇదిగోండి, ఇది హరిత పెళ్ళికి కాకినాడలో రిసెప్షన్కి కట్టా. ఇక్కడ రిసెప్షన్ కట్టింది ఇందాక చూశారు కదా, రాజశేఖర్ చూశారు, ఇక్కడ రిసెప్షన్ కట్టాం. ఇది కాకినాడ రిసెప్షన్ కట్టా, చూసారా. ఇది హరిత పెట్టిన చీరే. ఇది పండుగ సందర్భాలకు వెళ్తా. హరిత పెట్టినవి చాలా ఉన్నాయి. ఏయో పండగలు చేసుకుంటుంది కదండి చాలా, అందుకని చాలా వస్తాయి అక్కడ పట్టు చీరలు నాకు. అది అదిగో మామిడి పళ్ళను ప్రతి సంవత్సరం వ్రతాలు చేస్తుంది, హోమాలు చేస్తుంది, అన్నీ ఉంటాయి కదా. ఏదో మొత్తానికి బాగానే వస్తాయి అక్కడ చీరలు. చూసారా మొత్తం వర్క్ అంది ఎలా ఉందో. టిష్యూ వేరే. ఇదిగో చీర అంతా ఇంతే. ఇది హరిత యాక్ట్ చేసి మొదలుపెట్టిన తర్వాత కలవారి కోడల్లో ఏదో చేసింది ఫస్ట్. అప్పుడు తను తీసుకెళ్ళిన చీరలు తన కుర్చీలు ఎక్కువ రావాలని తను కట్టిన చీర ప్రతిదానికి క్లాత్ వేయించుద్ది, లోపల క్లాత్ వేయించుద్ది. అది కుర్చీళ్ళు వస్తాయని అది ఎప్పుడో తీసుకెళ్ళింది. తర్వాత మళ్ళీ నాకు పంపించేసింది అనమాట కట్టేసిన తర్వాత. ఇప్పుడు తన దగ్గర చాలా ఉన్నాను. అప్పుడు స్టార్టింగ్ కొత్త సీరియల్, అందుకని కలవారి కోడళ్ళకి అనుకుంటా అప్పుడు తీసుకెళ్ళింది. ఇదిగో మొన్ననే పెట్టింది చీర. మొన్న వరలక్ష్మి వ్రతానికి కట్టుకెళ్ళే వాళ్ళ ఇంటికి నేను. ఎప్పుడు తెచ్చింది? నా బర్త్డేకి తెచ్చింది. నా బర్త్డేకి తీసుకొచ్చింది. మొన్న వరలక్ష్మి వ్రతానికి కట్టుకెళ్ళా. అదిగో చూసారా, చూసారా ఎంత బాగుందో. అది ఈ చీర తీసుకొచ్చి ఇచ్చింది. ఇదిగమ్మ చూసారు కదా, ఇది కూడా హరిత పెట్టిందే. ఇది కూడా హరితానే పెట్టింది. గృహప్రవేశానికి అన్ని ముందు ఇచ్చేసారు డబ్బులు నాకు, కట్టుకోమని ఒక 50,000 అట్లా ఇచ్చేస్తారు చీరలు కొనుక్కోమని. ఆ తర్వాత మళ్ళీ ఆ 4 రోజులు ఉండి తిరిగి వస్తున్నాను కదా పని అయిపోయినాక, మళ్ళీ ఇది ఒకటి పెట్టింది. అందరికి పెడుతుంది ఫ్రెండ్స్కి. అప్పుడు వాళ్ళతో పాటు నాకు కూడా ఇచ్చేసింది. అదనమాట. ఇది కూడా హరిత పెట్టిందే. ఇది ఏదో సందర్భంలో హరితనే పెట్టింది. పెట్టి జాకెట్ ఏంటో మరి దాన్ని కుట్టించుకోవటానికి అది ఎద్దులు అనుకున్నామో లేకపోతే ఆవిడ తీసుకుందో దీని మీద కన్నా. ఇది సపరేట్గా కొంది. ఈ జాకెట్ అన్నీ కంచే. ఇదంతా జరిగే కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాను కదా, అప్పుడు నేను ఇది కట్టుకున్నా. వాళ్ళిద్దరూ సేమ్ కలర్ కట్టారు, నేను ఇది కట్టా. ఇక్కడ రిసెప్షన్కి, హరిత పెళ్లి రిసెప్షన్కి ఇది కట్టా. చూసారా, అది కొంచెమే. అప్పుడు అది వాళ్ళిద్దరూ కట్టేసుకున్నారు, 2 దొరికినాయని. ఇది నాకు తెచ్చారు. ఇది హైదరాబాద్ రిసెప్షన్కి కట్టా. ఆ రిసెప్షన్కి చాలామంది వచ్చారులేండి. మన నాగేశ్వరరావు గారి కాడి నుంచి, జయప్రద కాడి నుంచి చాలామంది వచ్చారు. అసలు ఇప్పుడు వింత ఏంటంటే విషయం, 2001 శారీస్ కదా ఇవన్నీ, 1లో పెళ్ళయింది. అప్పటి జాకెట్లు నాకు ఇప్పటికీ పడతాయి. అది ఒక నిజమే. అప్పుడు జాకెట్లే ఇవన్నీ ఇప్పటికీ పడతాయి. నేనేం ఓడి తీసుకోవాలి. ఇది కూడా పెళ్లి సందర్భంగా కొన్నదే, రవళి పెళ్లి సందర్భంగా కొన్నదే. ఇది కూడా చూసారా, ఈ చీర కలర్ చాలా, అదిగో చూసారా, అదిగో. ఇది కూడా హైదరాబాద్ వచ్చినాక కొన్నాయి. రవళి పెళ్లి సందర్భంగా అంటే అన్నీ హైదరాబాద్ వచ్చినాక కొన్నాయి చీరలు. ఇది కంచి ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకున్నాం. అప్పుడు ఇదే ఫ్యాక్టరీలో నేను తీసుకుంటే 16,000 తీసుకున్నా. అదే పెద్ద షాప్కి చూస్తే 28,000 ఉంది అక్కడే. అప్పుడు 16,000 పెట్టి తీసుకున్నా. ఇది షాప్లో 28,000 ఉంది. ఇలాంటి ఇదిలోనే షాప్లో రవళి హరిత తీసుకున్నారు 28,000 పెట్టి. హరిత పాప ఓణీలు ఫంక్షన్ అప్పుడు చీర తీసుకున్నారు. అప్పుడు 28,000 పెట్టి తీసుకున్నారు. అది ఇదిగో జాకెట్ వర్క్ చూసారా, ఏనుగులే. మరి ఏంటనుకున్నారు. ఇదిగో ఈ చీర చూసారా. ఇది ఇక్కడ విజయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరిగింది. విజయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరిగింది. అప్పుడు చీర తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఏదో ఇక్కడే షాప్. అది 21 ఇక్కడికి వచ్చినాకే 21, 28,000 అప్పుడు. గ్రే కదా. సంధ్య నేనే వెళ్ళాం అమ్మకు చీర తీసుకోమంటే అది వచ్చింది. మొన్న వరలక్ష్మి వ్రతాన్ని పెట్టిందండి హరిత.
అది ఇంకా నేను తీలే ఇంకా కుట్టిస్తుంది కూడా, జాకెట్ కూడా కుట్టచ్చు అసలు ఇప్పలే. ఇదిగో అమ్మ మొన్న వరలక్ష్మి తని పెట్టింది, ఇదిగో ఇది ఉప్పాడ బాగుంది చూసారా. అసలు ఆ గ్రీన్ అది ఇది ఆ రోజు ఏదో కట్టుకున్నారండి ఒక రోజు, ఇది 1 lakh ఇది ఎప్పుడో అదే 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 ఇదే ఇదే ఇది హరిత ఎక్కడికి ఏదో ఊరు వెళ్ళినప్పుడు తెచ్చింది ఈ చీర, తెస్తే ఆ రోజు కట్టుకున్నా. అవునవును ఆ రోజు కట్టుకున్నా. ఇది కూడా హరిత తెచ్చింది, 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు కట్టారు. ఇది కూడా హరిత తీసుకొచ్చింది. చాలా బాగుంది అసలు, ఆ రోజు కట్టాక కూడా భలే ఉండింది. ఇది కూడా హరితదే. ఇది కూడా ఆ పిల్లకి పెద్ద ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ వచ్చినప్పుడు తెచ్చింది. సేమ్ ఇలాంటి చీరలే తెచ్చేసింది 1/2 డజన్ ఎన్నో. సంజయ్ ఒకటి తీసుకోమంది, సంజయ్ ఏదో కలర్ తీసుకుంది, హరిత పింక్ తీసుకున్నా, రవళి పింక్ తీసుకుంది. ఇవన్నీ ఇవన్నీ ఈ జాకీ గారే సెలెక్ట్ చేసి పెట్టారు, మీరు ఇది తీసుకోండి మీరు ఇది తీసుకోండి అని. నాకు కూడా ఆయన సెలెక్ట్ చేసి ఇది మీకు బాగుంటుంది ఇది తీసుకోండి అని. అందరికీ ఒకే చీరలు కట్టాను, నలుగురం కూడా. అది నలుగురికి ఏంటి వీళ్ళకి కూడా ఇచ్చింది. సుష్మాకి అపర్ణ వాళ్ళు ఉన్నారు కదా, సేమ్ చీరలు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. 6 చీరలు తెచ్చినట్టుంది వాళ్ళిద్దరికి మా నలుగురికి. ఇగో ఇదనమాట చూసారా, ఇదిగో చీర అంతా గోల్డ్ బుట్టాలు వచ్చేసి కింద పైన ఇవి వచ్చేసింది. ఈ చీర చూడండి, ఇదిగోండి ఈ చీర, ఇదిగోండి ఇది రవళి కొంది. వాళ్ళ అత్తగారికి ఇంకో కలర్, నాకు ఈ కలర్, 2 రవళి తెచ్చింది. ఏదో సందర్భంగా వాళ్ళ అత్తగారు వచ్చారు శ్రీనగర్ కాలనీలో ఉండగా, పెళ్ళైన కొత్తలో 7, 8 ఆ టైం అనమాట. చూసారా మంచి కలర్ కదా. ఇదిగోండి ఈ చీర జాకెట్ పాడైపోయింది, హరిత పెళ్ళిలో కట్టా, రిసెప్షన్లే కదా ఇందా నేను చూపించాను. ఇది పెళ్ళిది చూసారా. అప్పుడు ఈ అంచులు ఎంత మొత్తం జరిగినానండి. ఇది కూడా ఇదిగో ఇదిగో అదిగో చూసారా, అదిగో బార్డర్ కూడా ఇదిగో చూసారా, ఇదిగో బార్డర్ చూసారా, 1 2 3 4 3 కలర్స్. అదనమాట. ఇదిగో చూసారా, ఇదిగో ఇది ఒక మంచి ఈ బాల్స్ బెనారస్ బాల్స్ చూసారా. ఇది కూడా ఏయో పెళ్ళి సందర్భంగా కొన్నాయే. ఇది రవళి పెళ్ళికి, ఇది ఈ బెనారస్ పెళ్ళిలో కట్టా. ఇదిగో బార్డర్ చూసారా అట్లా ఉందో. ఇది కొత్తది కాదు, ఇదిగో ఇది కూడా దుర్గమ్మ గుడిలోనే కొన్నా. ఇది ఒకసారి కట్టాను కూడా నేను, కొత్తది కాదు, పోయిన సంవత్సరం అప్పుడు కట్టుకున్నా. ఇది కనకదుర్గమ్మ గుడిలో కొన్నా. ఇదిగో చూసారా ఈ చీర కూడా దుర్గ గుడిలోనే కొన్నా. ఇది 2, 3 కొన్నా ఆ రోజు. ఇదిగో ఇది కూడా హరిత పెళ్ళిలోది, కంచిలో. ఇవన్నీ కంచి చీరలే. నాకు ఈ చీర చూడండి అసలు లోపల కట్టా, దేనికి కట్టా, ఇంటర్వ్యూకి. ఇది ఇది మన రోషన్ ఇంటర్వ్యూ కట్టా, సుమన్ టీవీ. అందుకని అందరూ బాగా గుర్తుండిపోయింది. కాదు పోయిన సంవత్సరమేనండి, పోయిన సంవత్సరం లేదా 23 23 అనుకుంటా. సుమన్ ఇంటర్వ్యూ కాశీ వెళ్ళా కదా 9 నిద్రలు చేసినప్పుడు. మొన్న కొన్ని చూపించాను ఎల్లో శారీస్ అవి కూడా కాశీలోనే కొన్నా. ఇది కూడా కాశీలోనే కొన్నా. ఇదిగోండి ఇది ఒక బర్త్డేకి అక్కడ కట్టాను, మీరందరూ వచ్చారు. అదే 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 ఇది ఎక్కడికి వెళ్ళామండి, ఫ్యాక్టరీలోది. ఇది కూడా గద్వాల్కి వెళ్ళాం. గద్వాల్ వెళ్ళినప్పుడు ఇదిగో ఇదిగో గద్వాల్కి వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఇది అక్కడ ఫ్యాక్టరీలో 17,000 పెట్టుకున్నాను. ఫ్యాక్టరీలో 17,000 పెట్టి ఫ్యాక్టరీలో కొంటే, ఇదే ఆ ఊర్లో షాపులకే లాస్ట్ రేటు 28,000కి ఇస్తా అన్నారు. లాస్ట్ రేటు 28,000కి ఇస్తా అన్నారు. అంటే 11,000 డిఫరెన్స్ అక్కడే. ఫ్యాక్టరీలో మనకని ఈ రేట్కి వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుంది కదా. ఇది చూసారమ్మా, గద్వాల్లో ఫ్యాక్టరీలో కొన్నా. ఇది ఇవన్నీ కంచి అనమ్మా. అప్పుడు
2,000 ఈ చీరలు అప్పుడు. మంచిలో కాబట్టి అబ్బో చాలా కాలం అయిందిలే. అన్ని ప్యూర్ ఉన్నాయా ఆంటీ మీరు ఇట్లా అన్ని ప్యూర్ సారీస్. అదే ఇదిగో చూసారా, చూస్తే ఇదిగో చూసారా చీర, ఇదిగో ఇంకా కట్ల, కింద మామిడి పిందెలు ఇంకా కట్టలేదు. ఏం చీర ఇది? అది కుప్పడం. కుప్పడమా? ఇదిగో దుర్గమ్మ గుడిలో 3 చీరలు కొన్నానని చెప్పాను కదా, ప్యూర్ రెడ్ చూశారు కదా ఫస్ట్, తర్వాత ఇంకోటి చూపించాను కదా, ఇది మూడోది. బ్రైట్ కలర్లు కదా, అమ్మవారికి ఇచ్చే కూడా అలా బ్రైట్ కలర్స్ ఇస్తారులే, అమ్మవారికి కట్టాలి కదా, అందుకని బ్రైట్ కలర్లే ఇస్తారు అమ్మవారికి ఇచ్చేటప్పుడు. అదనమాట. ఇదిగో రవళి పెట్టింది వాళ్ళ పాప ఫంక్షన్కి పెట్టింది. ఇది ఇంకోటి కూడా, ఇది పోచంపల్లి గద్వాలది ఒకటి పెట్టింది, మంచి చీర, గద్వాలది ఇచ్చింది. ఇంకోటి రవళి తెచ్చిందండి, ఇది షిరిడి వెళ్ళి అక్కడే పైతానే ఉంటుంది కదా, అక్కడ కొనుక్కొచ్చింది. రవళి తెచ్చింది చీర. ఇదిగోండి చూసారా, ఇదిగో చూసారా, షాల్ ఇచ్చాడు దీనికి, కాశ్మీర్లో కొన్నాం. హరిత, రవళి, నేను ముగ్గురం తీసుకున్నాం. ఇదిగో చూసారా చీరంతా ఇదే కాశ్మీరీ అసలు వర్క్ చూసారా. అప్పుడు ఎంత అండి, పోయిన 2 సంవత్సరాల ముందు కదా వెళ్ళింది మేము, 14,000కి అంతకో తీసుకున్నారు. హరిత చీర హరిత దగ్గర ఉంది కానీ రవళి కట్ల నాకే ఇచ్చేసింది. వాళ్ళ గృహప్రవేశం మనం ఒకసారి వెళ్తే కట్టుకున్నాలండి, ఇక్కడ చిత్రపురి కాలనీ గృహప్రవేశాన్ని కట్టుకున్నాను ఒకటి, దాన్ని నాకే ఇచ్చేసింది ఆ చీర. ఇది ఇంకా నేను కట్ల. ఇదిగోండి జాకెట్ కుట్టించేసాను, ఇది ఎల్లోది. ఇది చూసారమ్మా, ఇదంట ఫ్యాషన్. చీర కట్టిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవాలంట ఈ సైడు. చీర జాకెట్ వేసేసుకుంటున్నామా, చీర వేసేస్తున్నామా, ఈ సైడ్ మళ్ళీ ఇది. హరిత వాళ్ళ గృహప్రవేశానికి మా అన్న ఏంటో ఉంటుంది మధుస్, బంజారా హిల్స్ మధుస్లో కొన్నా. హరిత వాళ్ళ గృహప్రవేశం టైంలో 4-3 చీరలు కొనేసాలి అప్పుడు. ఇది అప్పుడు కొన్నా, బాగుంది. ఇది కూడా, ఇది రవళి ఎంగేజ్మెంట్ అండి, ఇక్కడ సితారా హోటల్లో జరిగింది హైదరాబాద్. రవళి ఎంగేజ్మెంట్ రోజున ఈ చీర కట్టా. ఇదిగోండి బనారస్ రవళి పెళ్లి సందర్భంలో విజయవాడలో చాలా కొన్నాం, కంచిలో పెళ్లి సందర్భం కొన్నాం. ఈ కొన్ని చాలా చీరలు విజయవాడలో సత్యభామ అని అక్కడ కొన్నాం. ఇదిగో చూడండి, నేను కాదు రవళినే వచ్చింది. అదే మనందరం ఇక్కడ ఏదో సందర్భంగా కట్టాం, ఆగస్ట్ 15th ఎప్పుడో ఒక బర్త్డే కూడా కట్టా. ఇది నేను, ఇది చూసారండి, ఈ చీర ఇది రా సిల్క్, ఇది కొనేసి ఈ బోర్డర్ సపరేట్గా కొన్నాం, సపరేట్గా. ఇది బ్లౌజ్ క్లాత్ మళ్ళీ సపరేట్ చేసి ఈ బార్డర్ వేసాం. అది ఇదిగో, ఇది నాది కాదు రవళిదే. కొన్ని చీరలు ఇచ్చేసింది అప్పుడు, కొంచెం పలసగా ఉన్నాయి, అన్నీ కట్టొస్తాను, ఎప్పటికప్పుడే కొత్తవి కొనేస్తూ ఉంటుంది కదా, ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇచ్చేసింది. అది ఇది కూడా అంత కంచానండి. ఇదిగో బ్లౌజ్కి డిజైన్ వచ్చింది చూసారా, ఇదిగో ఇది కూడా రవళి పెళ్ళికి కంచెలు తెచ్చినాయి. ఇవన్నీ రవళి పెళ్ళికి కంచిలో తీసుకొచ్చాం. ఇదిగో చూసారా, అదే మా చెల్లెలు ఉందండి విజయవాడలో, వాళ్ళ గృహప్రవేశం అయితే పెట్టారు. ఇది అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు కంచి వెళ్ళటానికి, వాళ్ళని కంచి తీసుకెళ్ళినప్పుడు నాకు కూడా సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇట్లాంటి చీరలు సెలెక్ట్ చేసుకున్నాం. ఇంచుమించు 15 సంవత్సరాలు అయిందండి. అప్పుడు 2,500 ఇంచుమించు అందరం ముగ్గురం ఇవే తీసుకున్నాం, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు నాకు కూడా ఇట్లాంటి బాల్సే. ఇదిగోండి ఇందాక చూపించా కదా నేను మీకు, పటోలా శారీస్లో ఇవి అనమాట. ఇదిగోండి పటోలా శారీ, ఇదిగోండి ఇది కూడా పటోలానే. అదిగో చూసారా, పటోలా శారీస్ అన్నీ రవళి పెళ్ళికి కొన్నాయే. అంతకితం మాకు కూడా తెలియదులే, ఆ టైంలోనే చూసాం. ఇదిగో ఇది మొన్న హరిత పెట్టిందండి. ఎప్పుడు పెట్టింది, ఇక్కడ తెచ్చిందండి. ఎందుకు తెచ్చి పూజ మన ఇంట్లో ఇచ్చేసాం కదా, భగవద్గీత చదివిన రోజున తెచ్చిందండి. ఆ రోజు తెచ్చి ఇక్కడ పెట్టింది కదా, భగవద్గీత పూజ చేసిన రోజున తీసుకొచ్చింది. అదిగో ఇది ఉప్పాడ ఇలాంటిదే ఆవిడ కూడా తీసుకున్నారు మన ఇందిరా గారు.
అప్పుడు నేను తీసుకొచ్చా కదా చీరలు. ఇది ఉప్పాడ. బాగుంది. ఆ, ఆవిడేదో ఏదో గ్రీన్లో తీసుకున్నారు ఆవిడ. మంచి ఎల్లో. ఆవిడేదో గ్రీన్లో తీసుకున్నారు. నాకు ఇది మా అంటే అమ్మాయిల ఫ్రెండ్, అమ్మాయి లాంటిదే, అనురాధ అని. ఆ అమ్మాయి పెట్టింది. అమ్మ మీకు ఎప్పటి నుంచో చీర పెడదాం అనుకున్నా, పెట్టలేదు, వాళ్ళ ఇంటికి వెళ్తే పెట్టిందనమాట. ఇదిగో చూసారమ్మా, ఇది మంగళగిరి. ఇక్కడ కింద కార్నివాళ్ళని పెడతారు ఇక్కడ. అప్పుడు షాపులు వస్తాయి, షాపులు అప్పుడు తీసుకోనమాట మంగళగిరి అని. ఇటు రండి, ఒకసారి పట్టుకోండి. చేత్తో కాదు, 2 చేతులతో పట్టుకోండి. ఇది మా వృద్ధులు హరిత కొడుకున్నారు కదండి, వాడి ఫస్ట్ బర్త్డేకి 23లో పుట్టినట్టున్నాడు, 2003లో పుట్టినట్టున్నాడు. ఇదిగో ఇది ఏదో షూటింగ్కి వెళ్ళాం రవళి నేను. వెళ్ళి అక్కడ వైజాగ్ సిఎంఆర్కి వెళ్ళాం. వైజాగ్ సిఎంఆర్లో కొన్నాం. ఇది పళ్ళు చూసారా ఎట్లా అసలు ఇది చూసారా, బార్డర్ ఫుల్ జర్దోసి వర్క్ అండి. ఇవన్నీ రవళియే ఈ చీరలన్నీ. కొంటది మళ్ళీ ఇంత పలసన ఎవరు కడతారులే అని ఇచ్చేస్తుంది. నేను పలసన స్టెప్స్ బొప్స్ పెట్టి కట్టేస్తా. ఇదిగో ఇది కూడా కొన్నాను చూడండి, మొన్న కార్నివాల్లోనే. ఇదిగో ఎప్పలే జాకెట్లే కుట్టించలే. ఇదిగో చూసారా, అదే కాంబినేషన్ మొన్న మీరు కొన్నారే గద్వాల్ కదా, ఇదిగో చాలా బాగుంది. ఇది తీసుకున్నా మొన్న. ఇది కూడా హరిత పెట్టిందండి బ్లౌజు. ఇది మోడల్ ఇప్పుడు ట్రెండ్. హైదరాబాద్ పెద్ద షాపుల్లో కూడా మీరు వెళ్ళి చూడండి, లేకుండా ఇవి ఈ ఫ్లవర్సే ఇదనమాట ఇప్పుడు ట్రెండ్. ఇది బ్లౌజ్, చీర అంతా ఈ కలరు, బ్లౌజ్ ఇది వచ్చింది. ఇది కూడా తనే కొంది. ఇది కూడా కంచే, తనే కొంది, హరిత కొంది. ఇదిగోండి, ఇది చూసారా చీర. ఇవన్నీ ఇదంతా ఈ మధ్య హరిత కొనిచ్చింది. ఇది చూసారా బార్డర్, స్కిన్లో సెల్ఫ్ డిజైన్ మొత్తం. ఇదేమో మన నిరుపం ఉన్నాడు కదా, నిరుపం వాళ్ళు పరిటాలు, నిరుపం వాళ్ళు పెట్టారు. వాళ్ళ ఇంటికి ఒక వరలక్ష చూసారా. జాకెట్ చాలా బాగా కుట్టించాలని ఆపా, దీన్ని ఇంకా కుట్టించలే. ఇవన్నీ ఇదిగోండి బర్త్డేకి పెట్టారుగా వీళ్ళు, బర్త్డేకి నా బర్త్డేకి తీసుకొచ్చారు, ఇంకా కుట్టించలే. అందరు వెళ్ళారుగా. ఇదిగో ఇది పెట్టారు. ఇదిగో ఇది మొన్న వెళ్ళాం కదండి టూరు గుజరాత్. అప్పుడు మా మనవడాళ్ళ ఇంటికే వెళ్ళాం, మా మేనగోళ్ళ కొడుకు వాళ్ళు పెట్టారు. ఇది వెళ్ళిన వాళ్ళు అందరికీ పెట్టారు. బాగా సాఫ్ట్గా ఉందండి. మంగళగిరిది అంట. అక్కడ 1300 ఎంతో చెప్పారు రేట్ కూడా. 1300 పడింది అక్కడ. అందరికి పెట్టారులే చీరలు. ఇదిగో ఇది హరిత పెట్టింది. 100 వీడియోస్ అయినాయి కదా నాకు. అప్పుడు ఒక ఫంక్షన్ పెట్టుకున్నా కదా, అప్పుడు తెచ్చింది హరిత. ఇది జార్జెట్. ఇది కూడా నీలవేణి, నేను, అలవేపరాలు అందరూ కొన్నాం అబ్బాయి దగ్గరే. కుప్పాడ శారీ తీసుకున్నానే, కుప్పడం శారీ అబ్బాయి దగ్గర తీసుకున్నాను. జార్జెట్ చీరాల అబ్బాయి, అది అబ్బాయి దగ్గర తీసుకున్నా. ఇదిగో ఇది మా ఆడపడుచు అవనగడ్డ వాళ్ళ మనవరాలది పెళ్ళి, ఏదో ఫంక్షన్ వస్తే వెళ్ళాను అవనగడ్డ, అప్పుడు పెట్టింది. చూసారుగమ్మ, చాలా చూపించా. ఇక చీరల సందర్భం, చీరలు చూపించడం అయిపోయిందమ్మ. మళ్ళీ మామూలు వంటలే మనకి ఇక రేపటి నుంచి, ఓకేనా? అందుకని మీరు చూశారు, చాలామంది చూశారు. ఒక 2 days ఇంకా నిండలేదు, నాకు 25,000 పైనే చూశారు ఆ చీరలు. అందుకే మీరు చూస్తున్నారు, ఇంట్రెస్ట్గా ఉన్నారని పెడుతున్నానమ్మా నేను, ఓకేనమ్మా? తప్పకుండా చూడండి, మీ కామెంట్స్లో దాని గురించి చెప్పండి, ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.